జీవించుకోగలటకు కృపనిచ్చాడు. ఈ సందర్భంగా మనం చేరి వచ్చాము. దానికి ముందుగా వాక్య పరిచయకు ముందుగా అన్న బెన్రాజు గారు కూడా హెబ్రోన్స్ రాగలిగాడు. ప్రభు క్షేమంగా ఆయన మా వద్దకు తెచ్చాడు. ప్రభు మేము వందనాలు. ఫెరీరాయ్ గారు తన సాక్ష్యం పంచుకుంటాడు. 30 నిమిషాలు తన దేవుడు ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు, ఏ విధంగా తను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు తనకి ఇచ్చే అనుభవాలు తన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో అన్ని విధాలుగా కుటుంబాన్ని ఎలాగా నడిపిస్తూ వచ్చాడు కొన్ని మాటలు పంచుకొని దేవుడు మేము చెల్లిస్తాడు. మనకు కూడా ప్రోత్సాహకరంగా ఆదరణగా తన యొక్క క్షేమమును మనతో పంచుకుంటాడు. రండి అయ్యా. ఫెరీరాయ్ గారు 10 నిమిషాలు 15 నిమిషాలు తన సాక్ష్యంతో పంచుకుంటాడు. ఫిలిప్ మందిరం దగ్గర స్టాండ్ ప్రభునామున కూడి వచ్చిన దైవజనులకు, సంఘ పెద్దలకు, బంధుమిత్రులకు, కుటుంబస్తులకు, రక్త సంబంధికులకు, ప్రాముఖ్యంగా ఆత్మీయులందరికీ కూడా జీవం కలిగినట్టు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మధ్యాహ్న కాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినం నా జీవితంలో గొప్ప దినముగా ప్రభు ఎంచుతూ వచ్చాడు. అందును బట్టి పరిశుద్ధమైన లేఖన వాక్య భాగమును మనం చదువుకొని 2 మాటలు మీతో పంచుకోవాలని తలంపు కలిగి ఉంటున్నాను. రండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన కీర్తనలు 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. పేజీ నంబరు పాత నిబంధనల పుస్తకంలో 505. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. రండి. 2వ భాగముగా ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని మనము కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 8, పాత నిబంధనల పుస్తకంలో పేజీ నంబరు 8, ఆది కాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలని కలిసి చదువుకుందాం. చదవడానికి వీలైన వారందరూ కూడా దేవుని వాక్యాన్ని స్పష్టంగా, అర్థవంతంగా, బిగ్గరగా చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. వాస్తవికంగా నేను ఇక్కడ మాట్లాడాలని సిద్ధపాటులో ఏమి లేను. అయితే దైవజనుల సూచన మేరకు, వారి అధిష్టానం మేరకు నేను ఒప్పుకుంటూ వచ్చాను. ప్రభువు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని సంఘం ఎదుట, సమాజం ఎదుట చెప్పుకోవడం నేను ఏమాత్రం కూడా వెనుకం చేయకుండా ఓకే చెప్పేశాను. కీర్తన 103లో సెలవిచ్చిన రీతిగా ఆయన చేసిన గొప్ప కార్యాలను నేను 2-3 మీ దృష్టికి తీసుకొస్తాను. చాలామంది అనుకుంటా ఉంటారు, ఈ పిల్లోడు పోయి అత్తగారింట్లో సంసారం చేస్తున్నాను. లోక ప్రజలు వాస్తవికంగా అద్భుతమైన లేఖన భాగాల్ని ప్రభు నాకు అనుగ్రహిస్తూ, ఎంతగానో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని ఇస్తూ, ఆశ్చర్యరీతిగా హెబ్రోన్తో, మా ముఖ్య కేంద్రం హెబ్రోన్తో సంఘ సహవాసాన్ని ఇస్తూ, అనేక ఉపద్రవాలు, అనేక ఆటుపోట్లు, ఒడిదుడుకులు సంఘములో, కుటుంబంలో, సమాజంలో వస్తున్నప్పటికీ ప్రభు మాత్రము ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ దీనుణ్ణి, ఈ దరిద్రుడిని ఎంతగానో హెచ్చిస్తూ వచ్చాడు. అదే మారుగా నాకు బాగా గుర్తొస్తుంది. నేను వచ్చిన పర్పస్ ఏంటి, ఉన్న పర్పస్ ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే నాకు 12వ అధ్యాయము 2వ వచనం గుర్తు చేస్తూ వస్తుంది.
అయితే నేను మొదటగా ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, నేను ట్రైబల్ వెల్ఫేర్లో ఒక పోస్ట్ నాకు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు ఉద్యోగరీత్యా. అది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ అవకాశం లేదు, ఇక్కడ అటవీ శాఖకు దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ నాకు స్థానం కల్పిస్తూ వచ్చారు దేవుడు. అది చేసుకుంటూ మెల్లమెల్లగా సంఘానికి అటాచ్ అవుతూ వచ్చిన. నాది చిన్నప్పటి నుంచి క్రైస్తవ జీవితం అయినప్పటికీ, భక్తి జీవితం అయినప్పటికీ, మా నాన్న వాళ్ళు, మా అమ్మ మా గురించి చిన్నప్పుడు బాగా ప్రార్థన చేసేవారు. తెల్లవారుజామున 4:30-5 గంటలకు బీడీలు చేయడానికి ఆకు కత్తిరించుకుంటూ, ఆ ఆకు కత్తిరించుకునే సమయంలో ప్రార్థన చేస్తారు మమ్మల్ని కూర్చోబెట్టుకొని. నాకు బాగా గుర్తుంది. నిజంగా వారి ప్రార్థన నా జీవిత భాగస్వామి యొక్క ప్రార్థన, ప్రోత్సాహము ప్రభువు విని అంగీకరించి వారి కన్నీరును ఏమాత్రం వ్యర్థమైపోకుండా ఒక మంచి మొక్క వలె ఈ ప్రాంతంలో నన్ను ఎంతగానో వాడుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా నన్ను ఎంతగానో మొదట్లో చాలా హేళనగా చేస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ వచ్చారు. కానీ ప్రభువుని బట్టి నేను సహిస్తూ వచ్చాను. ప్రభు అంచెలంచెలుగా నాకు సహాయపడుతూ వచ్చాడు. నాది చాలా సాక్ష్యం పెద్దది, కాకపోతే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా ఈ ఇంటి విషయమై నేను ప్రార్థించినప్పుడు, ప్రభువా ఇక్కడ స్థానికుడు కాదు అని అంటా ఉన్నారు ఈ ప్రజలు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దానికి నేను ఏం జవాబు చెప్పుకోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చిన. క్యాజువల్గా నేను బాల్కనీలో 2000 కోవిడ్లో నేను బ్రష్ చేస్తున్నా. కోవిడ్లో ఈ ఇంటి ఓనర్ పర్వతాలు గారు, డెంటల్ డాక్టర్, ఆయన దిగాలుగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. నేను బాల్కనీ నుంచి, సార్ ఏం సార్ అంత డల్గా ఉన్నారు అని అన్నా. సార్ నేను ఇల్లు తీసేయాలనుకుంటున్నా సార్, ఎవరు ఉంటే చెప్పండి అన్నారు. సార్ నేను కూడా అదే ఆలోచన ఉన్నాను సార్, నాకు ఈ ఏరియాలో ఒక ఇల్లు కావాలని. ఆయన వెంటనే ఆ మరుసటి ఆదివారము మా పెద్ద బామర్ది సునీల్, అతను బెరాకలో సంఘ బాధ్యతలు వహిస్తూ ఉద్యోగరీత్యా దేవరకొండలో స్థిరపడ్డారు. మా సహోదరి స్వప్న కూడా అక్కడ టీచర్గా పనిచేస్తూ ఉంది. అన్న దైవజనులు ముందుకు రావాల్సిందే. అయితే ఒకరోజు ఆయన కూడా వచ్చిండు మాతో. అయితే నాతో సింగిల్ ఎంపీ లేదు. నా పరిస్థితి నా కుటుంబస్తులకు తెలుసు, నా సంఘస్థులకు కూడా తెలుసు. లేదులే సునీల్, వాయిదేజం ఇప్పుడు నా దగ్గర తక్కువ, సింగిల్ ఎంపీ కూడా లేదన్నాడు. లేదు వాడు చూద్దామని అన్నాడు. అద్భుత రీతిగా సునీల్ కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, సహాయపడుతూ వచ్చాడు. అప్పుడు కొంత అమౌంట్ ఇవ్వడము, వాస్తవికంగా నేను 2008లో తీసుకున్న కార్ లోను బట్టి కారు రీసేల్ చేసినప్పుడు ఆ చివరి ఈఎంఐ మాకు తెలియక అది మేము కట్టలేదు. ఆ కొన్నతను నేను కడతానని మాకు మాట ఇచ్చాడు. అది దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగి మా సిబిల్ అంతా కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. సుమారు ఒక 3-4 ఏళ్ళు నేను బ్యాంకు తిరుగుతూ వచ్చాను. ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి కానీ, నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, అక్కడ ఉన్న అధికారులను బట్టి ప్రతిసారి పోయినప్పుడు 2-3 నెలలకు ఒకసారి రిజెక్ట్. నిజంగా ఒక దినం ఆ స్థాయి అధికారినే ప్రభు ఈ ప్రాంతానికి ఉద్యోగరీత్యా నడిపిస్తూ వచ్చాడు. సహోదరి సరిత, అమ్మాయి పేరు సరిత, బిలీవర్. వాళ్ళ మమ్మీ కూడా దైవజనరాలు. వాళ్ళ నాన్నగారు మహిమలో పిలువబడ్డారు. ఆర్ఎం గారితో మాట్లాడి, రీజనల్ మేనేజర్ గారితో మాట్లాడి అద్భుత రీతిగా ఆ ఫైల్ అప్రూవల్ చేస్తూ వచ్చింది. అయితే మినిమం కొంత ఈయనకు పే చేయాలి. ఈయన భయంకరమైన అప్పులో ఉబ్బులో ఉన్నాడు. నేను ఇల్లు కొన్న యజమాని, మాజీ యజమాని, 11 లక్షలు అతనికి చెల్లించాలి. వాస్తవికంగా బ్యాంక్ రూల్స్ ప్రకారము ఒకటే చెక్ పాస్ అవుతుందంట. ఆల్రెడీ ఇది ఇంకో బ్యాంక్లో అప్పు ఉంది ఈ ఇల్లు. దేవుడు అద్భుత రీతిగా మేడంని ఒక బలంగా వాడుకొని ఒక గొప్ప సాధనంగా మా పక్షాన్ని నిలబెట్టుకొని, అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండకు ఒక రీజనల్ అధికారి ఉంటారంట ఎస్బీఐలో, ఆర్బీఐ రీజనల్ బ్యాంక్ ఆఫ్ ఏదో ఉంది అది. వాళ్ళని వాడుకొని అద్భుత రీతిగా ప్రభు ఇల్లుని మా సొంతం చేస్తూ వచ్చాడు. సింగిల్ ఎన్పీ లేకున్నా కానీ. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే, ఆయన ఎడల నమ్మకంగా పనిచేసే వారికి, నమ్మకమైన కూలివాడిగా ఉన్నట్లయితే జీతం చెల్లించుటకు ఆయన అన్యాయస్తుడంటే దేవుడు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు బాగా ఉంది ఏంటి మనసులో, పెద్ద సంఘం ఉంది యెరూషలేము. మా తాత వాళ్ళు ఆరాధించారు, మా నాన్న వాళ్ళు అక్కడ ఆరాధించారు, అక్కడ కూడా వాళ్ళు బాధ్యతగా పెద్దలు.
అక్కడ హెబ్రోన్ గురించి హెర్షలం గురించి హెబ్రోన్లో కూడా ఎంతగానో తెలుసు. ఈ గుడారంలో ఎందుకు ప్రభు అని చాలాసార్లు మాట్లాడుతూ వచ్చిన సియోను గుడారం గురించి. మా సియోను ప్రభు మొదట్లో ఎట్లా ఉంచిందంటే ఇక్కడ ఒక తడక, ఇక్కడ ఒక తడక, వెనక ముంగట పెళ్ళగోడ. ఇప్పుడు అద్భుత రీతిగా 40 వెడల్పు 80 పొడవు స్లాబ్ వేయడానికి ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. అంటే ఆయన మాట వింటే అధికారులను సైతం, సామెతలు 21 మొదటి వచనం ప్రకారం, రాజులో హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, అది అతని చిత్తవృత్తి చొప్పున త్రిప్పును అన్నట్లుగా ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారిని బహుగా వాడుకొని సుమారు కోటి రూపాయలు ఇక్కడున్న చర్చెస్ అందరికి కూడా సుమారు 33 చర్చిలకు మొదటి విడతగా ₹1,00,00,000, రెండో విడతగా 66 చర్చిలకు ₹2,53,00,000 శాంక్షన్ చేయించుకోవడానికి ఒక బలమైన సాధనంగా ప్రభు నన్ను వాడుకుంటూ వచ్చాడు. సియోనులో ఒక దీపస్తంభంగా, ఒక బలమైన పిల్లర్గా ప్రభు నన్ను వస్తూ వచ్చాడు. సో ప్రభు చేసిన మేలులను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ఇంకా నా యొక్క స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఈ సోషలాజికల్గా కూడా, సమాజం కూడా ఇంకా ప్రభువును నేను అధికంగా వాడుకొని అనేకులకు మేలుకరంగా, ఉపయోగకరంగా వాడుకున్నట్లుగా భారంతో మీరు మీ కుటుంబాల్లో వ్యక్తిగత సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.